నమస్తే వనక్కం ఆదాబ్. దిస్ ఇస్ ఇంద్రజ తోట. వెల్కమ్ టు బయోస్కోప్. సినీ ముచ్చట్లు మాట్లాడుకునే ముందుగా హెడ్లైన్. బాలీవుడ్ బ్యూటీతో దేవరా డ్యూటీ. మహేష్ ట్వీట్ తో ట్రీట్. జక్కన పెనాల్టీ హిట్. నాని పారడైజ్ లైన్ హాలీవుడ్ లో సైన్. కాంతారా స్టార్ కన్ఫ్యూజన్ గేమ్. రిషబ్ నెక్స్ట్ మూవీ నేమ్. అనిల్ సెంటిమెంట్ కి షేక్. చిరు స్పెషల్ సాంగ్ బ్రేక్. బయోస్కోప్. డ్రాగన్ డబుల్ ట్రీట్. ఓర్ర మాస్ ఎన్టీఆర్ ఏం చేస్తాడో. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను మాత్రం 2 భాగాలుగా, అది కూడా ఒకేసారి 2 పార్ట్లను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన 2 భారీ షెడ్యూళ్లు ఆల్రెడీ పూర్తయ్యాయి. అయితే వస్తున్న అవుట్పుట్ చూసి సినిమా ఫ్యాన్స్ కి ఫీస్ట్ పక్కా అనేలా ఉంటుందట. ఈ సినిమాను ముందు ఒక పార్ట్ గానే తీయాలని అనుకున్న మేకర్స్ ఇప్పుడు 2 భాగాలుగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. సినిమాను 2 పార్ట్లుగా తీసే స్టాఫ్ ఉందని అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాను 2 భాగాలు తీశాడు. ఆ సినిమా పార్ట్ 1 సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అందుకోగా, పార్ట్ 2 పై భారీ హైప్ ఉండగా దానికి తగ్గట్టుగానే ప్రశాంత్ నీల్ సత్తా చాటాడు. ఇక నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా తీశాడు ప్రశాంత్ నీల్. అయితే సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ కూడా ఫ్యాన్స్ ని మెప్పించింది. అయితే సలార్ 2 సౌర్యంగా పర్వం సినిమా అనౌన్స్ చేశారు, కానీ అది సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాను మాత్రం 2 భాగాలుగా, అది కూడా ఒకేసారి 2 పార్ట్లను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఒక భాగం వచ్చిన 2 ఏళ్ల తర్వాత మరో పార్ట్ అన్నట్టు కాకుండా డ్రాగన్ సినిమాను చాలా తక్కువ గ్యాప్ లోనే సినిమా రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళినప్పటి నుంచి మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అన్నమాట. అయితే మేకర్స్ ఒక మంచి ముహూర్తం చూసి సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆమె కూడా వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. కేజీఎఫ్ తో మ్యాసివ్ హిట్, అది కూడా నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసిన ప్రశాంత్ నీల్ తారక్ తో ఊర మాస్ సినిమా చేయాలని చూస్తున్నాడు. డ్రాగన్ మీద ఫ్యాన్స్ ఎన్ని అంచనాలతో వచ్చినా వాటికి మించి సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. మరి అది ఎలా ఉంటుందో చూడాలి. నాని పారడైజ్ దారి ఎటో వెళ్తుంది. ది పారడైజ్ సినిమాలో మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ రాఘవ్ జయల్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేచురల్ స్టార్ నాని హీరోగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. గత ఏడాది సరిపోదా శనివారం ఏడాది హిట్ 3 సినిమాలతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న నాని అంతకుముందు దసరా, హాయ్ నానా సినిమాలతోనూ మెప్పించి వరుస సక్సెస్లతో జోష్ మీదున్న నాని తదుపరి సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న ది పారడైజ్ సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పారడైజ్ సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెంచుతూ వస్తున్నారు. ఇటీవల మోహన్ బాబు లుక్ ను రివీల్ చేయడంతో సినిమాను వార్తల్లో ఉంచిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ స్టార్ రాన్ రెనాల్డ్స్ తో చర్చలు జరపడం ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా గురించి చర్చ జరిగేలా చేశాడు. నాని హీరోగా ది పారడైజ్ సినిమాలో మోహన్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ రాఘవ జయల్ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ మాత్రమే కాకుండా హాలీవుడ్ స్టార్ కాస్ట్ ను సైతం ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేయడం ద్వారా సినిమా స్థాయిని పెంచాలని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా భావిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ స్టార్ రాన్ రెనాల్డ్స్ తో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందట. ఆయన ఈ సినిమా కోసం దాదాపుగా 20 నుంచి 30 రోజుల కాల్ షీట్స్ ఇస్తారని ఒప్పుకున్నాడట. భారీ పారితోషికంతో పాటు
ఇతర అలవెన్స్ లు ఆయనకు ఏర్పాటు చేయాల్సి ఉంటుందట. అతి త్వరలోనే ది పారడైజ్ సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ర్యాన్ రెనాల్డ్స్ నటించడం ద్వారా ఇంగ్లీష్ ప్రేక్షకులు సైతం ది పారడైజ్ వైపు చూసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో నాని సినిమాలను ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కొన్ని సినిమాలను హిందీ, ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల చేయడం జరిగింది. కానీ తెలుగులో తప్ప మరే భాషలోనూ నాని సినిమాలు మినిమం వసూళ్లు నమోదు చేయలేకపోయాయి. దాంతో నాని పాన్ ఇండియా ఆశలు వదులుకున్నాడు. నాని హీరోగా చేస్తున్న సినిమాలు తెలుగు వరకే విడుదలవుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు నాని పాన్ ఇండియాను మించి పాన్ వరల్డ్ వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. హాలీవుడ్ స్టార్ ఈ సినిమాలో నటించడం ద్వారా ఇండియన్ భాషల్లోనే కాకుండా అంతకు మించి అన్నట్లుగా ఈ సినిమా విడుదలైనా ఆశ్చర్యం లేదు. అందుకే ర్యాన్ రెనాల్డ్స్ ఈ సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో నాని పారడైజ్ దారి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుందో అనే చర్చ మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెలా మూవీ దసరా తర్వాత వెంటనే పలు సినిమాలకు ఆఫర్లు వచ్చినా, పలువురు హీరోలు టచ్ లోకి వచ్చినా శ్రీకాంత్ ఓదెలా మాత్రం తదుపరి సినిమాను సైతం నానితోనే చేయాలని పట్టుదలతో 3 ఏళ్లు వెయిట్ చేసి ఈ సినిమాను మొదలు పెట్టాడు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ది పారడైజ్ మూవీ ఫలితంను బట్టి ఆయన తదుపరి సినిమాలు ఉండే అవకాశం ఉంది. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి నాని సినిమాలకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాకు బజ్ క్రియేట్ అయింది. నాని సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలా తన తదుపరి సినిమాను చిరంజీవితో చేస్తాడని అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ ఈ మధ్య ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. పారడైజ్ సినిమా తర్వాత చిరంజీవితో శ్రీకాంత్ ఓదెలా సినిమా ఉందా లేదా అనేది వచ్చే ఏడాది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్టార్ హీరోస్ తో వర్క్ చేశాడు. కట్ చేస్తే డీజే బాయ్ అయ్యాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. ఒకనొక టైంలో తారా స్థాయిలో చేరుకున్న తారలు ఆ తర్వాత కనిపించకుండా మాయమైపోయిన సందర్భాలు ఉన్నాయి. సినీ రంగంలో యాక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు. 1-2 చిత్రాలతోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. తక్కువ సమయంలోనే పాపులారిటీ వచ్చినప్పటికీ ఆ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరమైన వారు ఉన్నారు. కొంతకాలానికే సినిమాలను విడిచిపెట్టి బిజినెస్లు చూసుకునేవారు, మరో ఫీల్డ్లోకి వెళ్లిన వారు ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసి తన కామెడీ టైమింగ్ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి ఇప్పుడు ఇండస్ట్రీని వదిలి డీజేగా పనిచేస్తున్నాడు ఒకప్పటి స్టార్ కమీడియన్. అతడికి సంబంధించిన వీడియోస్ ఇన్స్టాలో తెగ వైరల్ అవుతున్నాయి. తేజ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం సినిమాతో కమీడియన్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు హాస్య నటుడు బబ్లు. అల్లు అర్జున్, ఆర్య, పవన్ కళ్యాణ్, ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆనందం, ఎవడిగోల వాడిదే, చిరుత, బోని వంటి హిట్ చిత్రాల్లో నటించాడు. ముఖ్యంగా ఎవడిగోల వాడితే, ఆర్య చిత్రాలతో ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. నటుడిగా కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే తన కుటుంబంలో ఒక్కొక్కరు వరుసగా చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని, ఇంట్లోనే ఉండిపోవడం వల్ల నటనకు దూరమయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు బబ్లు. మంచి ఆఫర్స్ వస్తే ఇప్పుడు కూడా నటించేందుకు రెడీగా ఉన్నానని అన్నాడు బబ్లు. సినిమా ఆఫర్స్ రాకపోవడంతో ఇప్పుడు డీజేగా పనిచేస్తున్నాడు బబ్లు. అతడి ఇన్స్టాలో మొత్తం డీజే వీడియోస్ ఉంటాయి. 2006 నుంచి డీజేగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు కామెడియన్ గా అనేక చిత్రాల్లో నటించిన బబ్లు ఇప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా డీజేగా పనిచేసుకోవడం నిజంగా గ్రేట్ కదా. RRR తర్వాత మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంది. అప్పుడెప్పుడో అరవింద సమేత తర్వాత తారక్ నుంచి వచ్చిన సోలో సినిమా కావడంతో దేవరా మూవీకి ఫస్ట్ నుంచే భారీ అంచనాలున్నాయి.
పైగా వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ కూడా హిట్ అవడంతో దేవరకు ఆ పాయింట్ కూడా బాగా కలిసొచ్చింది. 2 భాగాలుగా దేవర కథ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన దేవరకు టాక్ పరంగా మిక్స్డ్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్లు మాత్రం భారీగా రాబట్టుకుంది. అయితే దేవర కథ చాలా పెద్దదని, దాన్ని ఒక్క సినిమాలో చెప్పడం వీలవదని దేవరను 2 భాగాలుగా చేసి దేవర 1, దేవర 2లుగా రిలీజ్ చేస్తామని డైరెక్టర్ ముందే అనౌన్స్ చేయగా గతేడాది దేవర 1 రిలీజ్ అయి ఫ్యాన్స్ ను బాగా సాటిస్ఫై చేసింది. దేవర 2 పై భారీ అంచనాలు అయితే దేవర సినిమాలో కంటే దేవర 2లోనే కథ ఎక్కువ ఉండడంతో దేవర 2 పై అంచనాలు పెరిగాయి. దేవర 1లో మిగిలిన ఎన్నో ప్రశ్నలకు దేవర 2లో సమాధానం దొరకనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడే దేవర 2 గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దేవర 2లో మరో భామను హీరోయిన్ గా తీసుకోవాలని కొరటాల భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేవర 2లో కీలక పాత్ర కోసం బాలీవుడ్ హీరో దేవర 1 కోసం ఆల్రెడీ బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ను రంగంలోకి దింపిన కొరటాల ఇప్పుడు దేవర 2 కోసం మరో హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ప్రియాంక చోప్రా. ఆల్రెడీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సరసన నటిస్తుండగా ఇప్పుడు ఆ సినిమాలో కూడా ప్రియాంక నటించనుందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతున్నది తెలియాల్సి ఉంది. మరో హీరోయిన్ తో పాటు ఓ బాలీవుడ్ హీరోను కూడా దేవర 2 కోసం తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమాను పూర్తి చేసి డిసెంబర్ నుంచి దేవర 2ను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. కాంతారా స్టార్ తో టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్. కాంతారా చాప్టర్ 1 సినిమాతో 2025లో ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ ను కొట్టిన రిషబ్ శెట్టి ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యాడు. కేజీఎఫ్ యష్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో పాన్ ఇండియా స్టార్ దొరికేశాడు. ఇప్పుడు రిషబ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. అతనితో సినిమా చేసేందుకు అన్ని ఇండస్ట్రీలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. కాంతారా 1 ప్రమోషన్ల టైంలోనే రిషబ్ శెట్టి ఒక క్లారిటీ ఇచ్చాడు. తన తదుపరి సినిమా టాలీవుడ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో జై హనుమాన్ ఉంటుందని స్వయంగా ప్రకటించాడు. దీంతో సౌత్ డైరెక్టర్లు ఇద్దరు కలిసి మరో మైథలాజికల్ వండర్ క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ రేసులో బాలీవుడ్ సైలెంట్ గా లేదు. వాళ్ళు రిషబ్ కోసం మరో భారీ ప్రాజెక్టు సిద్ధం చేశారు. అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ ది ప్రైడ్ ఆఫ్ భారత్. కాంతారా లాంటి రూటెడ్ సినిమా తీసిన హీరోతో శివాజీ లాంటి ఐకానిక్ క్యారెక్టర్ చేస్తే నార్త్ బెల్ట్ లో సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని వాళ్ళ ప్లాన్. ఇక్కడ అసలు కన్ఫ్యూజన్ మొదలైంది. రిషబ్ మాట ప్రకారం జై హనుమాన్ ముందు మొదలవ్వాలి, కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్ షూటింగ్ రోలింగ్ కు రెడీ అయిపోయిందని గట్టిగా టాక్ నడుస్తోంది. అంతేకాదు అందులో ఔరంగజేబు పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ను కూడా ఫైనల్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇది ప్రశాంత్ వర్మ టీమ్ ను, రిషబ్ ఫ్యాన్స్ ను డైలమాలో పడేసింది. ఇప్పుడు రిషబ్ ముందున్నది కేవలం మైథాలజీనా, బయోపికా అనే చాయిస్ కాదు. ఇది టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ చాయిస్ గా మారింది. తాను పబ్లిక్ గా మాట ఇచ్చిన టాలీవుడ్ ప్రాజెక్ట్ ను మొదలు పెడతాడా, లేక తన పాన్ ఇండియా ఇమేజ్ ను నార్త్ లో మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి బాలీవుడ్ వైపు అడుగులేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ 2 పాత్రలకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంది. రెండిటికి రిషబ్ నుంచి భారీ డెడికేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. వీటిని ఒకేసారి షూట్ చేయడం అసాధ్యం. మరి ఈ టగ్ ఆఫ్ వార్ లో రిషబ్ ఏ ఇండస్ట్రీకి ముందు ఓటు వేస్తాడో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. రాజమౌళియే నాకు ఇన్స్పిరేషన్. జక్కన్నపై ప్రశంసలు జల్లులు కురిపించిన అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్, సౌత్ ఇండియా మూవీస్ ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. ఆయన తెరకెక్కించిన బాహుబలి సిరీస్ తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త శకం ప్రారంభమైందని చెప్పొచ్చు. తెలుగు సినిమా పరిధిని దాటి పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా నిలిచింది. ఇక తాజాగా రాజమౌళి మరోసారి తన మాస్టర్ పీస్ బాహుబలిని కొత్త రూపంలో
బాహుబలి ది ఎపిక్ గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. 10 ఏళ్ల తర్వాత రిలీజ్ అయిన ఈ సిరీస్ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది. ఈ తరుణంలో ప్రముఖ లెజెండరీ దర్శకుడు మణిరత్నం స్వయంగా రాజమౌళిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భారీ స్థాయిలో కథలు చెబుతూ భావోద్వేగాలను అద్భుతంగా మేళవించి చూపించే జక్కన్న ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. హాలీవుడ్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజాలు కూడా ఆయన ప్రతిభను ప్రశంసించారు. బాహుబలి సిరీస్ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు అందుకుంది, ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో భారతీయ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మొదటి తరం దర్శకులు మణిరత్నం రాజమౌళి గురించి చేసిన కామెంట్స్ మరొకసారి వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో మణిరత్నం మాట్లాడుతూ రాజమౌళి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన వల్లే పొన్నియిన్ సెల్వం తీయగలమనే ధైర్యం వచ్చింది. చాలా సంవత్సరాలుగా ఆ కథను తెరపైకి తీసుకురావాలని అనుకున్నాను. కానీ ఇంత పెద్ద కథను ప్రేక్షకులు అంగీకరిస్తారా అనే భయం ఉండేది. అప్పుడే బాహుబలి వచ్చింది. ఆ సినిమా 2 భాగాలుగా రూపొందించి దేశవ్యాప్తంగా ప్రజల ప్రేమను గెలుచుకుంది. అప్పుడే నాకు తెలిసింది పెద్ద కథలను ఇలా కూడా చెబుతారుగా అని. నిజం చెప్పాలంటే బాహుబలి లేకపోతే పొన్నియిన్ సెల్వం అసాధ్యం అని అన్నారు. ఈ వీడియో పాతదైనా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 1990s లో నాయకుడు, రోజా, దళపతి, బొంబాయి లాంటి సెన్సేషనల్ మూవీస్ ని తీసిన మణిరత్నం లాంటి డైరెక్టర్ రాజమౌళిని ప్రశంసించడంతో జక్కన్న రేంజ్ ఏంటో మరోసారి అందరికీ అర్థమైపోయింది. అటా ఇటా క్లారిటీ ఎప్పుడు? కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతారా 2 విజయాలతో పాన్ ఇండియాలో పెద్ద స్టార్ అయ్యాడు. కాంతారా చాప్టర్ 1 ఏకంగా 800 కోట్లు వసూలు సాధించడంతో రిషబ్ ఎంత పెద్ద స్టార్ అయ్యాడు అన్నది కళ్లకు కట్టినట్లు అయింది. దీంతో రిషబ్ తదుపరి పట్టాలెక్కించే ప్రాజెక్ట్ ఏది అవుతుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే తెలుగులో జై హనుమాన్ సీక్వెల్ లో నటిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకుడు. హనుమాన్ లుక్ కూడా రిలీజ్ చేశాడు. అలాగే బాలీవుడ్ లో ఛత్రపతి శివాజీ బయోపిక్ లో కూడా నటిస్తున్నాడు. సందీప్ సింగ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించి కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. హనుమాన్ పాత్రకు, శివాజీ పాత్రకు రిషబ్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. దీంతో ఈ 2 చిత్రాలపై భారీ అంచనాలు ఆకాశమంటుతున్నాయి. 2 పోటాపోటీగా ఉండే చిత్రాలే. దీంతో రిషబ్ శెట్టి తదుపరి ఏ సినిమాను ముందు మొదలు పెడతాడు అన్న దానిపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో రిషబ్ శెట్టి భాషల వారీగా ఛాన్స్ తీసుకుంటాడా, అతడి నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాంతారా చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు అన్నది కాదనలేని నిజం. కన్నడిగపై తెలుగు ప్రేక్షకులు అభిమానం చూపారు. టాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించింది అంటే తెలుగు ప్రేక్షకులే కారకులు. ఇక్కడ సాధించిన విజయంతోనే హిందీలో పేరొచ్చింది. తెలుగు ప్రేక్షకులు అభిమానించారు. తెలుగు స్టార్స్ తోనూ రిషబ్ కి మంచి ర్యాప్ ఉంది. ఆ రకంగా రిషబ్ శెట్టి భావిస్తే ముందుగా జై హనుమాన్ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో ఛత్రపతి బయోపిక్ ను సెట్స్ కు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని నెట్టింట నెటిజన్లు అంచనా వేస్తున్నారు. ఏకకాలంలో సాధ్యమేనా? అలా కాకుండా 2 ప్రాజెక్టులు ఒకేసారి పట్టాలెక్కించే అవకాశం ఉంటుందా? అందుకు ఎంత మాత్రం ఛాన్స్ లేదు. 2 ఆషామాషి కథలు కాదు, ఒకేసారి పూర్తి చేయడం సాధ్యం కానిది. పాత్రల పరంగా రిషబ్ ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. మేకప్ వేసుకోవడానికే గంటల సమయం పడుతుంది. బ్యాక్ అండ్ వర్క్ మాటల్లో చెప్పలేనిది. అతి పెద్ద భారీ సెట్లు నిర్మించి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు కాబట్టి ఏకకాలంలో ముంబై టు హైదరాబాద్ తిరగడం సాధ్యం కానిదే. మరి దీనిపై రిషబ్ శెట్టి క్లారిటీ ఎప్పుడిస్తాడో చూడాలి. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావిపూడి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.
భారీ అంచనాలతో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు చిరు కామెడీ టైమింగ్ కు అనిల్ రావిపూడి రైటింగ్ కలిస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికి వెంకీ కూడా తోడైతే ఇక థియేటర్లలో నెక్స్ట్ లెవెల్లో నవ్వులు పూయడం ఖాయం. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ గారిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా అనిల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చిరు అనిల్ మూవీలో స్పెషల్ సాంగ్ ఆల్రెడీ ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇదిలా ఉంటే ఈ మూవీలో అనిల్ ఓ స్పెషల్ సాంగ్ ను కూడా ప్లాన్ చేశారని తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ తో కలిసి మన శంకర వరప్రసాద్ గారు కోసం అనిల్ ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేస్తున్నారని, ఆ సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకోవాలని అనిల్ అనుకుంటున్నారట. చిరంజీవి, నయనతార, వెంకటేష్ లాంటి స్టార్లు నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీకి కమర్షియల్ గా మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అనిల్ ఈ స్పెషల్ సాంగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అయితే అనిల్ కు ఓ సెంటిమెంట్ ఉంది. తన గత సినిమాల్లో హీరోయిన్లుగా నటించిన వారితో అనిల్ ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చారు. మరి ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతారా, లేదంటే దాన్ని బ్రేక్ చేసి కొత్త హీరోయిన్ ను ఈ సినిమా కోసం అనిల్ రంగంలోకి దింపుతారో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న మన శంకర వరప్రసాద్ గారు మూవీని సాహు గారపాటి, సుస్మిత కొనిద్రా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి ఫైట్ నుంచి ఒకరు అవుట్, పర్ఫెక్ట్ స్ట్రాటజీ. అందుకే సంక్రాంతి గొడవకు వారం గ్యాప్ ఇచ్చి జనవరి 23ను లాక్ చేశారు. ఇది చాలా స్మార్ట్ మూవ్. ఎందుకంటే ఆ తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే సోమవారం వస్తుంది. కాలీవుడ్ స్టార్ సూర్య తన కెరీర్ ను ఇప్పుడు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. కంగువా లాంటి భారీ ప్రయోగం తర్వాత ఒకవైపు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో తన 46వ సినిమా చేస్తూ టాలీవుడ్ కు దగ్గరవుతున్నాడు. మరోవైపు తనదైన స్టైల్లో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కూడా లైన్ లో పెడుతున్నాడు. ఈ లిస్ట్ లోని ముఖ్యమైన సినిమా కరుప్ప. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి అంచనాలున్నాయి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది. కరుప్పు టీం ఈ సినిమాను 2026 జనవరి 23న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోందట. ఈ డేట్ వెనుక ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉంది. సాధారణంగా జనవరి అంటే అందరూ సంక్రాంతి ఫైట్ గురించి ఆలోచిస్తారు. కానీ 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పెద్ద రణరంగమే జరుగుతుంది. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, విజయ్ జన నాయకుడు, రవితేజ RT-76, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, ఇలా పెద్ద లిస్టే ఉంది. ఇంత హెవీ కాంపిటీషన్ మధ్యలో రావడం కంటే కాస్త ఆగడం బెటర్ అని సూర్య టీం భావించినట్లుంది. అందుకే సంక్రాంతి గొడవకు వారం గ్యాప్ ఇచ్చి జనవరి 23న లాక్ చేశారు. ఇది చాలా స్మార్ట్ మూవ్. ఎందుకంటే ఆ తర్వాత జనవరి 26 రిపబ్లిక్ డే సోమవారం వస్తుంది. అంటే సినిమాకు శుక్ర, శని, ఆదివారాలతో పాటు సోమవారం హాలిడే కూడా కలిసి వచ్చి ఏకంగా 4 రోజుల లాంగ్ ఓపెనింగ్ వీకెండ్ దొరుకుతుంది. సంక్రాంతికి ఉన్న పోటీ రిపబ్లిక్ డేకి ఉండదు. కానీ ఫెస్టివల్ హాలిడే అడ్వాంటేజ్ మాత్రం దొరుకుతుంది. అంటే ఎలాంటి పోటీ లేకుండా సోలోగా ఫెస్టివల్ కలెక్షన్లు కొల్లగొట్టే ప్లాన్ ఇది. ఆర్జే బాలాజీ సినిమాలు, మూకుత్తి అమన్, వీట్ల విశేషం లాంటి సినిమాలు చేశాడు. సాధారణంగా అతని సినిమాలు కంటెంట్ బలంగా ఉండి మౌత్ టాక్ తో క్రేజ్ అందుకుంటాయి. అలాంటి దర్శకుడి సినిమాకు ఈ 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరకడం అనేది జాక్పాట్ లాంటిది. మొత్తానికి సూర్య ఒకవైపు పాన్ ఇండియా మార్కెట్ కోసం కష్టపడుతూనే మరోవైపు తన సినిమాలకు ఇలాంటి స్మార్ట్ రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రిపబ్లిక్ డే స్ట్రాటజీ గనుక వర్కౌట్ అవుతే కరుప్పు సినిమాతో సూర్య మరో సాలిడ్ హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. ఇదండి ఈరోజు బయోస్కోప్ లో సినీ ముచ్చట్లు. తిరిగి మరొక ఎపిసోడ్ లో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై. దిస్ ఇస్ ఇంద్రజ తోట సైనింగ్ ఆఫ్.